నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. మహమ్మద్ అజారుద్దీన్ ఇప్పుడు రాజకీయ నేతగానే నేటి తరానికి పరిచయం కావచ్చు, కానీ క్రికెట్లో ఆయన ప్రయాణం మాత్రం ఒక సంచలనం. అరంగేట్రంతోనే రికార్డుల మోత మోగించిన స్టైలిష్ బ్యాటర్ అజారుద్దీన్. మహమ్మద్ అజారుద్దీన్ పేరు వింటేనే అరంగేట్రంలోనే 3 వరుస టెస్ట్ సెంచరీలు, గ్రేస్ఫుల్ బ్యాటింగ్ స్ట్రోక్స్, క్రికెట్ లోకాన్ని కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కాంట్రవర్సీలు గుర్తుకొస్తాయి. ఫిక్సింగ్ వివాదంతో క్రికెట్ను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు తెలంగాణ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాల్లో మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దీంతో అజారుద్దీన్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్లో జన్మించారు. ఆల్ సెయింట్స్ హై స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అక్కడే ఆయన కేఎం జోసెఫ్ అనే టీచర్ ప్రోత్సాహంతో క్రికెట్ వైపు అడుగులు వేశారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లో రంగప్రవేశం చేశారు అజహార్. క్రికెటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1989లో భారత క్రికెట్ టీం కెప్టెన్గా అజారుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో 99 టెస్టులు, 334 వన్డే మ్యాచ్లు ఆడారు అజారుద్దీన్. కెప్టెన్గాను తనదైన ముద్ర వేసుకున్నాడు. అజారుద్దీన్ కెప్టెన్సీలో టీమిండియా 14 టెస్టులు, 90 వన్డేలలో విజయం సాధించింది. టెస్ట్ విజయాల రికార్డును సౌరవ్ గంగూలీ, వన్డే విజయాల రికార్డును ధోని చెరిపేసే వరకు అత్యధిక విజయాల కెప్టెన్గా అజహార్కు పేరుండేది. అయితే 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని సిబిఐ విచారణను ఎదుర్కొన్న అజారుద్దీన్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే అప్పటికే అజారుద్దీన్ సుమారు 50 ఏళ్లకు సమీపంలో ఉండడంతో మళ్లీ క్రికెట్ ఆడలేకపోయారు. కానీ కేవలం ఆయనపై వచ్చిన ఆరోపణలతో ఒక గొప్ప ఆటగాడు క్రికెట్ ఆడకుండా వేటు పడింది అని చాలామంది అంటూ ఉంటారు. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం కారణంగానే అజహార్ కెరీర్ ముగిసిపోయింది. 2000వ సంవత్సరంలో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. టెస్ట్ సిరీస్ను 3-2 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్కు ముందు రికార్డులు తిరగరాసే ప్రదర్శన చేసిన మహమ్మద్ అజారుద్దీన్ దక్షిణాఫ్రికా పర్యటనలో అత్యంత చెత్త ప్రదర్శన చేశారు. కేవలం 28 సగటుతో 112 పరుగులు మాత్రమే చేశారు. ఈ సిరీస్ ముగిసిపోయిన తర్వాత అజారుద్దీన్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. మహమ్మద్ అజారుద్దీన్ తనకు బుకీలను పరిచయం చేశాడంటూ నాటి దక్షిణాఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రోన్యే విచారణలో వెల్లడించారు. దీంతో అజారుద్దీన్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు భావించారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఐసీసీ, బీసీసీఐలు 2000వ సంవత్సరం డిసెంబర్ 5న అజారుద్దీన్పై జీవితకాల నిషేధాన్ని విధిస్తూ ప్రకటనలు చేశాయి. క్రికెట్కు సంబంధించిన ఏ పదవుల్లోనూ ఆయన ఉండకుండా నిషేధాన్ని కూడా విధించాయి. ఆ విధంగా ఆయన క్రికెట్ కెరీర్కు ఎండ్ కార్డు పడింది. అజారుద్దీన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ను 2000వ సంవత్సరంలో ఆడారు. ఆసియా కప్లో జూన్ 3న పాకిస్తాన్పై ఈ మ్యాచ్ జరిగింది. టెస్ట్ మ్యాచ్ను కూడా అదే ఏడాది ఆడారు. తనపై సరైన ఆధారాలు లేకుండా చర్యలు తీసుకున్నారని, ఇది అన్యాయమని పేర్కొంటూ కోర్టు తలుపులు తట్టారు అజారుద్దీన్. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఆయన దాదాపు 12 ఏళ్లు న్యాయ పోరాటం కొనసాగించారు. చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బీసీసీఐ విచారణలో సరైన ఆధారాలు లేవని, క్రమశిక్షణా సంఘం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొంటూ అజారుద్దీన్పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ తీర్పుతో ఆయనకు చట్టపరంగా క్లీన్ చిట్ లభించింది. కానీ అప్పటికి ఆయన క్రికెట్ కెరీర్ ముగిసిపోయింది. మైదానంలో తిరిగి ఆడే అవకాశం లేకపోయినా ఈ తీర్పుతో ఆయన తిరిగి గౌరవం పొందారు. మొత్తానికి అజారుద్దీన్ న్యాయ పోరాటం కేవలం వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడమే కాకుండా చివరికి నిజం గెలుస్తుందనే విషయం కూడా నిరూపించిందని ఆయన సానుభూతి పరులు అంటోన్నమాట. క్రికెట్కు దూరమయ్యాక రాజకీయాల్లోకి వచ్చారు అజారుద్దీన్. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదే ఏడాది యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో రాజస్థాన్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కానీ రాజకీయాలు వదలలేదు. కార్యక్షేత్రం హైదరాబాద్కు మారింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఉప ఎన్నికలో బరిలో దిగుతారన్న అంచనాల మధ్య ఆయనకు ఎమ్మెల్సీ పదవి ప్రకటించారు. ఎమ్మెల్సీ అయ్యాక మంత్రి పదవి దక్కవచ్చని అందరూ అనుకుంటోన్న సమయంలోనే ముందుగానే మంత్రి పదవి వరించింది. హైదరాబాద్ నగరం నుంచి మంత్రి పదవి లేకపోవడం, మైనార్టీల ప్రతినిధి మంత్రివర్గంలో లేకపోవడం లోటుగా భావిస్తోన్న సమయంలో మంత్రి అయ్యారు అజారుద్దీన్. అజారుద్దీన్ వ్యక్తిగత జీవితంలోనూ జయాపజయాలున్నాయి, వివాదాలు, విషాదాలు కూడా ఉన్నాయి. 2 కొడుకులు పుట్టాక భార్యతో విడాకులు తీసుకున్నారు. వీకో టర్మరిక్ సహా అనేక బ్రాండ్స్తో పేరు మోసిన మోడల్, సినీ నటి సంగీత బిజ్లానీని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి విడిపోయారు. 2011లో చిన్న కొడుకు అయాజుద్దీన్ హైదరాబాద్లో జరిగిన
బైక్ ప్రమాదంలో చనిపోవడం అజహరుద్దీన్ జీవితంలో ఒక పెను విషాదం. ఇంకోవైపు ఆయనకు వచ్చిన అర్జున అవార్డ్, పద్మశ్రీ, గౌరవ డాక్టరేట్ ఆయన విజయాలకు సంకేతం. అజహర్ పేరుతో ఆయన జీవిత చరిత్ర బాలీవుడ్ సినిమాగా మారడం, ఆయన పాత్ర ఇమ్రాన్ హష్మీ పోషించడం కూడా తెలిసిన విషయమే. ఏది ఏమైనా తెలంగాణ మంత్రిగా మారిన ఒకప్పటి క్రికెట్ హీరో అజహరుద్దీన్ జీవితం అడుగడుగున విజయాలు, విషాదాలు, వ్యక్తిగత విషాదాలమయం. జయాపజయాలను క్రీడాస్ఫూర్తితో తీసుకోవడం అలవాటైన అజహరుద్దీన్ది ఒక అసాధారణ ప్రయాణం. ఇప్పుడు మంత్రిగా ఆయన చేపట్టిన కొత్త బాధ్యతతో రాజకీయాల్లోనూ మరో ఇన్నింగ్స్కి శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తోంది.